మీ పేరు? పెద్దరాజు నాన్న. ఏం చేస్తారు? మా కూలి పని చేసుకుంటాం. ఎక్కడన్నా ఏ ఏరియా మీది? నవపేట. ఏలూరేనా? ఏలూరు. ఓకే అన్న, జగన్ ప్రభుత్వం చూశారు కదా, 5 ఏళ్ళు అయిపోవచ్చింది. ఏమన్నా అభివృద్ధి అనిపించిందా? అంటే ఈరోజు సంక్షేమమే అని అంటున్నారు కదా. ప్రభుత్వం అంటే సంక్షేమం అభివృద్ధి రెండు ఉండాలంటారు కదా. మరి మీకు ఎలా ఉంది అసలు? ఏంటి అభివృద్ధి అనేది అసలు జరగలేదు నా లెక్కలో చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయన వల్ల నాశనం అయిపోయినాను ఒకరు అన్నమాట చెప్పాలంటే. ఎందుకంటే నేను ఇదివరకే బ్యాంక్ షాపులు చూసేవాడిని. ఇదివరకే మన నాయుడు గారు ఉన్నప్పుడు బ్యాంక్ షాపులు చక్కగా పాటలు పెట్టేవాడు, ఫ్రీగా ఉండేది. అవి పాటలు అయిపోయిన తర్వాత ఆ బ్యాంక్ షాప్లో ప్రతి ఒక్కరు కూడా షాప్కి ఒక 10 మంది దాకా ఉండేవాళ్ళు, చేసుకునేవాళ్ళు కూలి పని. అందుట్లో కూడా నేను 2 కాళ్ళు నాకు అవుడు చేసేవాడిని కాదు. అందుట్లో నేను సీసాలంతా ఉండేవాడిని, చక్కగా చేసేవాడిని. ఏదో కూలి వచ్చేది, పెద్ద బతికేవాడిని. నేను ఇప్పుడు జగన్ గారు అయితే ఎప్పుడైతే ఎక్కాడో ఆ రోజు తీసాడు బ్యాంక్ షాపులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖాళీ. మనకి ఎవరు పెడతారు నాన్న? ఇంటికాడ భార్య పనికి వెళ్తాం, 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు అంటే నిన్నగా మొన్న ఏదో ఆస్తి ఏదో అమ్మేసేసి పెళ్లి చేసి అయిపోయింది. వాళ్ళ బాధలు పడతారు. ఇప్పుడు నాకు దిక్కు ఎవరు ఉంటారు? ఎవరు పెడతారు? ఒకసారి ఆళ్ళనాని గారు పాదయాత్ర అని చెప్పి ఇంటికి వచ్చాడు. ఆయన అడిగాం, బాబు ఏంటి పరిస్థితి అంటే నీకేం కావాలని అడిగాడు. ఏమంటే నేను చదువుకోలే, నాకు 2 కాళ్ళకు తవుడు. ఏ స్కూల్ దగ్గర కానీ లేదంటే ఏ పంపుల దగ్గర కానీ నాకు ఒక వాచ్మెన్ కింద ఏంటి అన్న. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? గెలిచిన ఎమ్మెల్యే గారి పనితీరు ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో అసలు ఏమీ లేదండి. ఆయన గెలిచిన కాడ నుంచి ఒక ముఖం చూపిస్తారు ఇంతవరకు. ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అసలు మన ఆళ్ళనాని గారు కానీ కౌన్సిలర్లు కానీ అసలు ముఖం అనేది చూపిస్తలే. గెలిచినప్పుడు తర్వాత ఓట్లప్పుడు రావటమే, మళ్ళీ తర్వాత రావటం లేదు. అసలు ముఖం చూపించడం లేదు. ఈ రోజుకి వచ్చి అసలు ఈ విధానం ఇలా ఉంది. ఎవరిని అడగాలి మనం? ఎవరు ఏం చేయాలి? ఎవరు ఎలా చేస్తారు? రోడ్డు ఒకటి వేయలే, ఎక్కడ చూసినా గోతులు. తర్వాత మన లోగడ బుజ్జి గారు చనిపోకముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సందులో కూడా సిమెంట్ రోడ్లు వేశారు. ప్రతి సందులో ఎక్కడ రోడ్లు లేదంటే అక్కడ వేసేవాళ్ళు, ఎక్కడ చేయలేదంటే ప్రతిరోజు కూడా సరే ఎక్కడ ఉదయం 5 గంటల కాడ నుంచి 10 గంటల వరకు 9-10 వరకు మనం ఎప్పుడు వెళ్ళినా సరే కూర్చేసుకుని ఇంటికాడ ఎదురుకుండా కూర్చుంటాడు. మనం వెళ్ళినోడికి చిన్నోడు వెళ్ళినా పెద్దోడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సమాధానం కరెక్ట్గా చెప్తాడు. బ్రాందీ షాపులు తీసే ముందు అప్లికేషన్లు పెట్టారు మనకి ఆళ్ళనాని గారికి. 200 మంది నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చెప్తే ఆయన అన్నాడు, 10ంటికి వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల దాకా కూర్చోబెట్టి ఇప్పుడు అపార్ట్మెంట్ లేదు తర్వాత రమ్మని చెప్పి అనిపించాడు వెనక్కి. మేము గుమ్మస్తాలు కలిసి పనులు అందరం కలిసి వెళ్తే అక్కడికి వెళ్తే ఆయన అపార్ట్మెంట్ ఇవ్వకుండా అంతసేపు ఉంచి పంపించేస్తే ఎంత ఉసురమంటామండి మేము, ఎంత బాధ కలుగుద్ది. అన్ని రకాలుగా చేస్తుంటే మనం ఎలా మంచి అని అలా చెప్పుకుంటాం వాళ్ళని. అభివృద్ధి జరిగినప్పుడు అభివృద్ధి జరిగిందని చెప్తాం, జరగలేదు జరగలేదు. ఇప్పుడు మాత్రం అసలు మనకి ఏం జరగలేదండి. 5 సంవత్సరాలు అసలు శూన్యం అంతా. అంటే మరి మీ నియోజకవర్గంలో ఈసారి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అంటారు? ఏంటారు? చంటి గారు బాగుంటుంది. చంటి గారు తర్వాత ఈయన యాదవ్ గారు ఉన్నాడు కదండి. ఇప్పుడు ఈయన ఎందుకు అనుకున్నారు? చంటి గారు ఎందుకు అనుకున్నారు? వీళ్ళు తరతరాల నుంచి పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా వీళ్ళు ఈ ప్రజల కోసమే వీళ్ళు ఎన్నుకోబడ్డారు. వీళ్ళు ప్రజల కోసమే చేశారు కూడా పనులన్నీ కూడా. పెద్దోళ్ళ కాడ నుంచి చిన్నోడు ఇప్పటి వరకు కూడా దాని గురించి అభివృద్ధి చేస్తారు కాబట్టి మనం వాళ్ళు చెప్పగలుగుతున్నాం, లేకపోతే చెప్పలేము అన్న. అంటే ఇక్కడ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఈసారి టీడీపీ నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారు, వైసీపీ నుంచి కారుమూరు సునీల్ యాదవ్ గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు కదా. ఇద్దరు కొత్త వ్యక్తులే. ఎలా ఉంటుంది అంటారు? ఏంటి అసలు ఎవరు వస్తే మీకు మేలు జరుగుతుంది అంటారు? అసలు యాదవ్ గారు వస్తేనే మనకు పనులు అవుతాయి. అంటే ఎవరన్నా? పుట్నాల యాదవ్ గారు ఆయన, పుట్ట మహేష్ యాదవ్ గారు ఆయన వస్తే మనకు పనులు అవుతాయని. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉన్న పెద్దలు కూడా ఈ వరకే మనకి నాయకులే. వాళ్ళని బట్టి ఈయన బయటికి తీసుకురావచ్చు. దీన్ని బట్టి అభివృద్ధి జరుగుతుంది. చదువుకున్నవాడు చావంతుడు మంచివాడు చేయగలుగుతాడు. అంటే ఈరోజు పోలవరం ప్రాజెక్టు కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే ఉంది. 75% పూర్తి అయిపోయింది. ఇంకొన్నది 20% కూడా ఇప్పుడు మరి జగన్ గారు చేయలేకపోయాడు కదా. ఈ ఉన్నది ఇప్పుడు కూడా పూర్తి అయిపోద్ది. దాంట్లో ఇంకా తేడా లేదు. ఇక చేయగలుగుతారు వీళ్ళు, అభివృద్ధి అవుద్ది. అది